వర్ష ఆఫీసులో ఫైల్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆఫీసులో మేనేజరు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అంటులు తోముకునే వాళ్ళకు కూడా ఎంత హోదా వచ్చిందో చూడు. ఇప్పుడు అంటులు తోముకొని ఇల్లు వాకిళ్ళు చిమ్ముకునే వాళ్ళకు కూడా ఆఫీసులో ఫైళ్ళు చూసే అంత అదృష్టం పట్టింది. ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో ఏమీ అర్థం కావటం లేదు. ఇలాంటి వాళ్ళకి నేను ఫైల్ అందజేయాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళ కింద పనిచేయాలంటే నాకు చిన్నతనంగా ఉంది అనుకుంటూ మేనేజరు మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న సిద్ధు అయితే మేనేజర్ చెంప పగలగొడతాడు. ఏంటి సార్, నన్ను ఎందుకు కొట్టారు మీరు అని అడుగుతున్నాడు మేనేజరు. సిద్ధు అంటున్నాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు అని అంటున్నాడు సిద్ధు. అదేంటి సార్, నేను ఉన్న మాటే కదా అన్నాను, మీరేంటి నన్ను కొడుతున్నారు అని అంటున్నాడు మేనేజరు ఏం మాట్లాడాడో అర్థం కాక వర్ష అయితే అలాగే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. సిద్ధు సాయి, మేనేజర్ సాయి. సిద్ధు అంటున్నాడు, ఇంకొకసారి కానీ ఇలా మాట్లాడేమంటే నేను ఊరుకోను అని అంటున్నాడు సిద్ధు. మేనేజర్ అంటున్నాడు సిద్ధుతో, నేనేం తప్పు మాట్లాడాను సార్, నన్ను ఎందుకు కొట్టారు? ఈవిడ గారు ఈ ఇంటి మనవరాలు కాదంట కదా, శంకర్ ప్రసాద్ గారు మనవరాలు అని మీరు అనుకుంటే సరిపోతుందా? దానికి తగ్గ సాక్ష్యాలు ఏమీ లేవంట కదా అని అంటున్నాడు మేనేజరు. సిద్ధు అంటున్నాడు, ఇంకొక మాట మాట్లాడేవంటే నీ ప్రాణాలు తీసేస్తాను. అసలు మాదే తప్పు. నీలాంటి వాడిని ఈ ఆఫీసులో ఉంచి నీకు జీతం ఇవ్వడమే మా తప్పు. నీకు జీతం ఎంత రావాలో తీసుకొని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని అంటున్నాడు సిద్ధు మేనేజర్తో. వర్ష అంటుంది, సార్ అతన్ని ఉద్యోగంలోంచి తీసేయవద్దు సార్ అని అంటుంది వర్ష. సిద్ధు అంటున్నాడు, నీ గురించి ఏం మాట్లాడాడో నీకు అర్థమవుతుందా? మా డాడీ నిర్ణయాన్నే తప్పు పడుతున్నాడు. నువ్వు మా ఇంటి మనిషివి కాదు అని అంటున్నాడు. ఇలాంటి వాడిని ఇంకా ఆఫీసులో ఉంచడం కరెక్ట్ అంటావా వర్ష అని అంటున్నాడు సిద్ధు. వర్ష అంటుంది, అది కాదు సార్, ఆ ఇంటి మనవరాల్ని అనే సాక్ష్యం నా దగ్గర లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. ఇతన్ని బయటికి పంపించేసామంటే బయట అందరితో చెప్తాడు. అప్పుడు అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. నా దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి ఎవరేమన్నా నేను గమ్ముగుండాల్సి వస్తుంది. సాక్ష్యం ఉంటే నేను సాక్ష్యం వాళ్ళకి చూపిద్దును అని అంటుంది వర్ష. అతన్నేమనద్దు, తన పని తనని చూసుకొనివ్వు అని అంటుంది వర్ష సిద్ధుతో. సిద్ధు అంటున్నాడు, మా చెల్లెలకున్న అంత ఓర్పు నీలో ఉందమ్మా. మా చెల్లెలి పేరే కాదు, మా చెల్లెలి గుణం కూడా నీకు